Write one problem. Write one problem. I will dictate. On comprehension, this is given also given in IIT. Let U1, let U1 and U2, let U1 and U2, U1 and U2 be two urns, URNS, urns అంటే కంటైనర్, అది బాక్స్ లాగా, urns, such that U1 contains 3 white, 2 red balls. 3 white, 2 red balls. 3 red balls. U2 contains only 1 white ball. Only 1 white ball. Clown composition. Okay. Right. A fair coin is tossed. A fair coin is tossed. If head appears, then one ball is drawn at random. One ball is drawn at random from U1 and put into U2. If tail appears, two balls are drawn at random. Two balls are drawn at random from U1 and put into U2. Now one ball is drawn. At random from U2. First question. The probability that of the drawn ball from U2 is white, is dash. Okay. సో ఇప్పుడు మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనకి ఇలా ఉన్నాయి కంపోజిషన్. సో హెడ్ టాస్ చేశారు, కాయిన్ టాస్ చేస్తే హెడ్ పడితే కనుక ఇందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తున్నారు. హెడ్ పడితే ఇందులో నుంచి ఒక బాల్ డ్రా చేసి ఇందులో వేస్తున్నాను. టైల్ పడితే కనుక ఇందులో 2 balls డ్రా చేసి ఇందులో వేస్తున్నాను. సో వేసిన తర్వాత మళ్ళా ఒక బాల్ డ్రా చేస్తున్నారు. అది ఇప్పుడు మనకి వైట్ కావాలి. అంటే టోటల్ ప్రాబబిలిటీ ఇది. ఏమి ఇవ్వాలి రిజల్ట్, వాడే ఒకదాని ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడు. వైట్
ఓకేనా. సో కాయిన్ టాస్ చేసినప్పుడు R1 సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ మనకు తెలుసు. హెడ్ అంటే 1/2, టెయిల్ అంటే 1/2, టెయిల్ అంటే 1/2. సో ఇప్పుడు మనకి వైట్ రావాలి. వైట్ రావాలంటే R1. సో అసలు పాసిబిలిటీస్ ఏంటి? R1 ఇందులో నుంచి వన్ వైట్ డ్రా చేస్తాం. హెడ్ పడింది, హెడ్ పడ్డప్పుడు రాస్తున్నాం. హెడ్ పడింది అన్నమాట. హెడ్ పడ్డప్పుడు రాస్తున్నాం. R1 లో నుంచి 1 వైట్ R2 లో వేస్తారు. R2 లో వేసి వైట్ బాల్ డ్రా చేయొచ్చు. అలా వస్తే వైట్ రావచ్చు. సో ఇది 1 వైట్ వేసినప్పుడు R2 లో ఒకటే ఉంది అంటే కంపోజిషన్ కూడా ఇక్కడ రాసుకుంటాం. ఇనిషియల్ గా ఉండే కంపోజిషన్ ఇది. 1 వైట్ హెడ్ పడింది, 1 వైట్ తీసాం, అందులో వేసాం. అంటే అందులో 2 వైట్స్ ఉంటే అందులో నుంచి ఒక బాల్ డ్రా చేయాలి. ఇది ఒక పాసిబిలిటీ. లేకపోతే R1 లో నుంచి ఒక రెడ్ బాల్ తీసాం, అది రెడ్ బాల్ అన్నమాట. R2 లో వేస్తే ఒక వైట్ ఉంది ఆల్రెడీ, ఇంకొక రెడ్ యాడ్ అయింది. సో ఇది ఫైనల్ కంపోజిషన్ వైట్. ఇలా హెడ్ పడ్డప్పుడు మనం చేయగలిగే విధానాలు. హెడ్ పడ్డప్పుడు సపోజ్ టెయిల్ పడింది అంటే ఇలా డ్రా చేస్తే వైట్ రావచ్చు, లేకపోతే టైల్ పడితే 2 బాల్స్ దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. సపోజ్ లెట్ us say 2 వైట్ తీసాం బయటికి, అందులో ట్రాన్స్ఫర్ 2 బాల్స్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో R2 లో ఒక వైట్ ఉంది, ఈ 2 వైట్స్ కూడా వేస్తే టోటల్ కంపోజిషన్ 3 వైట్స్ అయింది. అలాంటప్పుడు వైట్ డ్రా చేయొచ్చు. అలా కాకుండా టైల్ పడింది, 2 బాల్స్ డ్రా చేసాం, 2 రెడ్ అనుకున్నాం. 2 రెడ్ అయితే R2 లో వేసేస్తాం. వేసేస్తే ఒక వైట్ అంతకుముందు ఉంది, ఇప్పుడు రెండు రెడ్లు ఉంటాయి. సో దీంట్లో నుంచి ఒక వైట్ బాల్ డ్రా చేయొచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. లేకపోతే టైల్ పడ్డప్పుడు 2 బాల్స్ డ్రా చేసి ఒక వైట్ ఒక రెడ్ ఇలా ఉండొచ్చు. R2 లో వేస్తాం. R2 లో వేసినప్పుడు ఆల్రెడీ ఒక వైట్ ఉంది, కాబట్టి 2 వైట్ 1 రెడ్ ఉంటాయి. దీనిలోంచి ఒక వైట్ బాల్. ఇవి అసలు టోటల్ పాసిబిలిటీస్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, 5 ప్లాన్స్ వేసాం. 5 ప్లాన్స్ వేసినప్పుడు ప్రతి ఒక్కదానికి ప్రాబబిలిటీ రాయాలి. అంటే హెడ్ పడింది అంటే ఇక్కడ ఒక బాల్ డ్రా చేస్తున్నాం. ఎప్పుడైతే ఆల్వేస్ కాదు కదా, హెడ్ పడతాను ప్రాబబిలిటీ. అంటే ఫస్ట్ రాస్తుంది హెడ్ పడతాను ప్రాబబిలిటీ 1/2. హెడ్ అని రాసాం ఇక్కడ, అది రాయటం అంటే ప్రాబబిలిటీ. అది అన్వేస్ 1 కాదు, దాని ప్రాబబిలిటీ 1/2. సో హెడ్ పడ్డప్పుడు ఒక బాల్ డ్రా చేయాలని డిసైడ్ చేసుకుంటాం. దానికి 1/2 ఇంటూ తర్వాత ఏంటి, హెడ్ పడ్డప్పుడు ఇందులో నుంచి ఒక బాల్ డ్రా చేయాలి, అది వైట్ బాల్ కావాలి. R1 లో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. R1 లో 5 ఉన్నాయి. సో 5C1 ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ బాల్ కావాలి. వైట్ బాల్ 3 ఉన్నాయి. అంటే ఫస్ట్ డ్రా చేసినప్పుడు వైట్ బాల్ అయ్యే ప్రాబబిలిటీ. హెడ్ పడింది, హెడ్ పడ్డ తర్వాత డ్రా చేసాం, అది వైట్ బాల్. ఇది తర్వాత ఈ వైట్ బాల్ అందులో వేసేయటం ఏముంది, అక్కడ డ్రాప్ చేయటమే 1 వే. సో ఇంటూ దీంట్లో నుంచి మళ్ళీ వైట్ బాల్ డ్రా చేయటం. సో ఇందులో నుంచి వైట్ బాల్ డ్రా చేయటం అంటే 2 వైట్ బాల్ ఉన్నాయి, ఒక వైట్ బాల్ డ్రా చేయాలి. ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ బాల్ కావాలి. ఇంకా దాని ప్రాబబిలిటీ 1. అంటే ఏది డ్రా చేసినా నీకు వైట్ బాల్ వస్తుంది. ప్రాబబిలిటీ 1, ఎందుకంటే 2 వైట్ బాల్లే ఉన్నాయి కదా, ఏది డ్రా చేసినా మనకు వైట్ బాలే వస్తుంది. కింద 2, పైన కూడా 2, ఏదైనా డ్రా చేయొచ్చు 1. సో అదే ఫస్ట్ ప్లాన్. నెక్స్ట్ హెడ్ పడింది. సో హెడ్ పడితే ఒక బాల్ డ్రా చేసాం, అది రెడ్ బాల్ అయ్యే ప్రాబబిలిటీ. సో ఒక బాల్ డ్రా చేసాం ఇందులోంచి అంటే 5, అది రెడ్ బాల్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత? 2.
అయిపోయింది. ఇందులో నుంచి తీసి అందులో వేసేసాం. అందులో వేసేస్తే ఒక వైట్ ఒక రెడ్ ఉన్నాయి. అందులోంచి వైట్ బాల్ డ్రా చేయాలి. అంటే ఇందులో రెండు ఉన్నాయి అన్నమాట. ఇందులో రెండు ఉన్నాయి, టూ. రెండు శాంపుల్ స్పేస్ అంటే ఇది 2. అది మనకి వైట్ అంటే ఒకటే ఉంది, వైట్ వైట్. సెకండ్ ఇది. నెక్స్ట్ థర్డ్ అంటే ఇది అంటే టైల్ వచ్చింది. సో టైల్ వచ్చింది. టైల్ రావడానికి 1/2 ప్రాబబిలిటీ అది రాయాలి. అంటే కాయిన్ వేసినప్పుడు టైల్ వచ్చింది. రెండు డ్రా చేయాలని డిసైడ్ చేసుకుంటాం. టైల్ వస్తే 1/2 ఇంటూ అర్న్ 1 లో నుంచి రెండు బాల్స్ డ్రా చేస్తే అవి వైట్ రావాలి. ఇది మన ప్లాన్. సో రెండు బాల్స్ అంటే ఏంది, అర్న్ 1 లో నుంచి 5 ఉన్నాయి అంటే రెండు బాల్స్ డ్రా చేయాలి. ప్రాబబిలిటీ అంటే కింద శాంపుల్స్ 5C2. అవి రెండు వైట్ బాల్స్ కావాలి అంటే 3C2 పైన. అయిపోయింది. ఈ రెండు బాల్స్ డ్రా చేసి అందులో వేసాం. అందులో వేస్తే 3 వైట్స్ ఉన్నాయి. 3 వైట్స్ లో నుంచి 3 వైట్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక వైట్ బాల్ డ్రా చేయాలి. 3 బాల్స్ ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 బాల్స్ లో నుంచి ఒక వైట్ బాల్ అంటే ఇది 3C2 పైన కూడా 3 ఒక బాలే 3C1 పైన ఒక బాలే కదా 3 అంటే ఏది డ్రా చేసినా అది వైట్ వస్తుంది. అది 1. ఎందుకంటే అన్ని మనకి వైట్ బాల్సే ఉన్నాయి కదా. అన్ని వైట్ బాల్స్ ఒక వైట్ బాల్ ఇక్కడ డ్రా చేసేది 1 ప్రాబబిలిటీ. 3C1 కింద 3C1 పైన. సో ప్లస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ప్లాన్ టైల్ పడింది 1/2. టైల్ పడింది 1/2. అర్న్ 1 లో నుంచి 2 రెడ్ బాల్స్ డ్రా చేసాం. 2 బాల్స్ డ్రా చేస్తే అది రెడ్. అవి 2 రెడ్. 2C2 ఇక్కడ 2C2 ఇంటూ 2 రెడ్. తర్వాత అర్న్ 2 లో వేసాం. దీని కంపోజిషన్ ఉంది. అందులో నుంచి ఒక వైట్ బాల్ డ్రా చేయాలి. అంటే 3 ఉన్నాయి ఇక్కడ. 3 లో నుంచి ఒకటి అంటే 3C1. అది వైట్ బాల్ కావాలి. ఒకటే వైట్ బాల్ ఉంది. ఇది ప్లస్. ఓకే. నెక్స్ట్ ఇది ఫిఫ్త్ ప్లాన్. టైల్ పడింది 1/2. సో అర్న్ 1 లో నుంచి ఒక వైట్ ఒక రెడ్ డ్రా చేసాం. రెండు బాల్స్ డ్రా చేస్తే అది ఒకటి వైట్ ఒకటి రెడ్. 5C2 ఒక వైట్ ఒక రెడ్. 3C1 ఇంటూ 2C1 ఇది అయిపోయింది. ఇంటూ అవి అర్న్ 2 లో వేసాం. అర్న్ 2 లో కంపోజిషన్ అలా ఉంది. అందులోంచి ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ బాల్ కావాలి. అంటే కింద 3C1 3 ఉన్నాయిగా, అది వైట్ బాల్ కావాలి 2C1. ఇది టోటల్ ప్రాబబిలిటీ మొత్తం. ఇది టోటల్ ప్రాబబిలిటీ దట్ వైట్ బాల్ ఈస్ డ్రాన్. వైట్ బాల్ ఇలా డ్రా చేయొచ్చు, ఇలా డ్రా చేయొచ్చు, 5 రకాలుగా డ్రా చేయొచ్చు. సో ఇది టోటల్ ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ వైట్ బాల్. దీన్ని టోటల్ ప్రాబబిలిటీ అంటాం. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 23/30 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. ఇది ప్లాన్. ఇది ఇలా వేసుకోవాలి. ముందు ఈ డయాగ్రామ్ వేసుకొని దీని ప్రకారంగా వెళ్ళాలి ముందుకి. ప్రతిదీ ప్రాబబిలిటీ. ఇక్కడ హెడ్ మర్చిపోకూడదు. హెడ్ పడితేనే ఇందులో నుంచి ఒక వైట్ బాల్ డ్రా చేయాలి డిసైడ్ చేసుకునేది. టైల్ పడితే వేరే రకంగా డిసైడ్ చేస్తాం. అంటే ఇలా డ్రా చేయాలి అని డిసైడ్ చేయాలంటే హెడ్ పడాలి. అంటే 1/2. అట్లా మనకు ప్రతిదీ ప్రాబబిలిటీ. మనం అనుకున్న ప్లాన్ లో ప్రతి ఒక్కటి ప్రాబబిలిటీ. సో ఇది ఫస్ట్ది. దట్ ద డ్రాన్ బాల్ ఫ్రమ్ U2 ఈజ్ వైట్. ఇది ఓకేనా? సెకండ్ క్వశ్చన్ నోట్ చేసుకోవాలి ఒక నిమిషం. ఇలా చక్కగా ప్లాన్ చేసుకుని ఇస్తారు ఎగ్జామ్ లో. అక్కడికక్కడ వచ్చేటి ఈజీగా. కాబట్టి ఈ ప్లాన్ రావాలి ముందు. సెకండ్ క్వశ్చన్ చూడు. నేను ఏమిస్తున్నా. given that that ball drawn from U2
is white, is white. Find probability that head appeared on the coin. Head appeared on the coin. Head appeared on the coin. ఇప్పుడు ఏం చెప్తున్నారు సెకండ్ క్వశ్చన్ లో వాళ్ళే ఇచ్చారు ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ వచ్చిందని వాడే ఇచ్చాడు క్వశ్చన్ లో వైట్ వచ్చిందని ఇచ్చాడు అనమాట ఓకేనా అది హెడ్ అపీర్ అయినప్పుడే వైట్ వచ్చింది అనడానికి ఛాన్స్ ఏంటి అని అడుగుతున్నాడు అంటే టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ కింద రాయాలి టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ ఇది ఉంది కదా ఇది రాయాలి కింద 23/30 ఇది మొత్తం వచ్చిందిగా చేస్తే అది కింద రాయాలి అందులో హెడ్ వచ్చే కేసులు ఉన్నాయి కదా హెడ్ వచ్చే కేసులు ఏంటి మనకి హెడ్ వచ్చి ఫస్ట్ రెండు కేసులు ఇది అంటే మనం పైన రాయాల్సింది ఏంటంటే హాఫ్ ఇంటూ హెడ్ వచ్చి ప్లస్ ఇంటూ ఇది ఈ కింద రాసిన వాటిలో హెడ్ రావడానికి గల ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే హెడ్ వచ్చినప్పుడు మనం వైట్ బాల్ డ్రా చేసే ప్లాన్స్ ఉన్నాయి కదా అవి పైన రాయాలి సో ఇది రిక్వైర్డ్ ప్రాబబిలిటీ సో ఇది రిక్వైర్డ్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయండి 12/23 వస్తుంది అట్లా మనకు ముందుది చేస్తే తర్వాతది గివెన్ అన్నప్పుడు ఈజీనే గివెన్ అన్నప్పుడు మొత్తం కింద రాస్తాం ఇది ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ అవి ఆ ఫ్యాక్టర్స్ పైన రాస్తాం సో ఒకటి చేస్తే రెండో క్వశ్చన్ వస్తుంది సో ఇది ఇలా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా 80లో ఇచ్చింది చూడండి ఏ బాక్స్ B1 contains 1 white, 2 red, 2 black balls. And box B2 contains 2 white, 3 red, 4 black balls. ఇలా ఉంది కంపోజిషన్ one white or ఇక్కడ 1 white 3 red 1 white and 3 red and 2 black 2 white 3 red 4 black okay third box B3 contains 3 white, 4 red, 5 black balls. 5 black balls. So first question
ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఫస్ట్ క్వశ్చన్, if one ball is drawn from each of the boxes B1, B2, B3. If one ball is drawn from each of the boxes B1, B2, B3, the probability that all the three drawn balls are of same color. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఏంటంటే, ఒక్కొక్క బాక్స్ లో నుంచి ఒక్కొక్క బాల్ డ్రా చేశారు. సో అవి అన్ని కూడా సేమ్ కలర్స్ ఉండాలి. అంటే మనకి ఎలా ప్లాన్ ఉంటది, ఆల్ వైట్, ఆల్ త్రీ వైట్ ఆర్ ఆల్ త్రీ రెడ్ ఆర్ ఆల్ త్రీ బ్లాక్, ఇలా రావచ్చు. అంటే మనకు రిక్వైర్డ్ ఈవెంట్ అంటే ఇది రిక్వైర్డ్ ఈవెంట్ P of E అంటే probability that all three are white, probability plus all three are red. ఎందుకంటే అవి డిస్జాయింట్ ఈవెంట్స్, ఆల్ త్రీ ఆర్ బ్లాక్, ఆల్ త్రీ వైట్ అంటే ఇందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్. ఆల్ త్రీ, ఇక్కడ నుంచి ఒక వైట్, ఇక్కడ నుంచి ఒక వైట్, ఇక్కడ నుంచి ఒక వైట్, ఇందులో నుంచి ఒక బాల్ డ్రా చేస్తే అది వైట్ అంటే మొత్తం మనకి, సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 6. ఆరులో నుంచి ఒక డ్రా చేస్తే అది వైట్. సో ఆరులో నుంచి ఒకటి డ్రా చేస్తే అది వైట్ అంటే ఒక వైటే ఉంది, 1/6 ఇంటూ. సో ఇందులో మొత్తం 9 ఉన్నాయి, 9 అది వైట్ అంటే 2/9 ఇంటూ ఇందులో మొత్తం 12 ఉన్నాయి, అందులో నుంచి ఒక డ్రా చేస్తే అది వైట్ అంటే ప్రాబబిలిటీ 3/12 ప్లస్ బాక్స్ 1 వైట్, బాక్స్ 2 వైట్, బాక్స్ 3 వైట్. తర్వాత బాక్స్ 1 రెడ్ 3 రెడ్ ఉన్నాయి, 3/6 ఇంటూ బాక్స్ 2 రెడ్ మొత్తం 9 ఉన్నాయి, 3 రెడ్ ఉన్నాయి, 3/9 ఇంటూ. సో బాక్స్ 3 రెడ్ మొత్తం 12 ఉన్నాయి, మొత్తం 12, 4 రెడ్ ఉన్నాయి. ఇది అయిపోయింది. బాక్స్ 1 రెడ్, బాక్స్ 2 రెడ్, బాక్స్ 3 రెడ్ అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ 1 బ్లాక్ మొత్తం 6 ఉన్నాయి. సో బ్లాక్ బాల్స్ 2 ఉన్నాయి, 2/6 ఇంటూ బాక్స్ 2 బ్లాక్ అంటే ఇవి 9 ఉన్నాయి, బ్లాక్ 4 ఉన్నాయి, 4/9 ఇంటూ. సో మొత్తం ఇందులో 12 ఉన్నాయి, 5 బ్లాక్. ఇది రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఇస్ దిస్. ఇది జనరల్ గా అయినా రాయొచ్చు. జనరల్ గా ఇక్కడ రాస్తున్నాం చూడండి. జనరల్ గా ఇక్కడ రాస్తాం, అంతకుముందు మనం రాసినట్టు రాస్తున్నాం. జనరల్ గా ఏంటి, కింద శాంపుల్ స్పేస్ రాస్తాం. కింద శాంపుల్ స్పేస్ ఏంటి, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి. 6C1 ఇంటూ 9C1 ఇంటూ 12C. జనరల్ గా రాస్తాం. ఇది 6C1 ఇంటూ 9C1, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి. కింద టోటల్ శాంపుల్ స్పేస్ అది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇందులో నుంచి వైట్, ఇందులో నుంచి వైట్, ఇందులో నుంచి వైట్. ఇందులో నుంచి వైట్ అంటే 1, ఇందులో నుంచి వైట్ అంటే 2C1 2, ఇందులో నుంచి వైట్ అంటే 3C1 ప్లస్ 3 వైట్లు, 3 రెడ్లు, ఇందులో నుంచి రెడ్ 3 ఇంటూ ఇందులో నుంచి రెడ్ 3 ఇంటూ ఇందులో నుంచి రెడ్ 4 ప్లస్ ఇందులో నుంచి బ్లాక్. జనరల్ గా ఇది అదే పైన రాస్తుంది, 2 ఇంటూ అదే వచ్చింది.
ఇది అంతకుముందు మామూలు ఇవన్నీ తెలియనప్పుడు రాసే వాళ్ళంగా, ఇది అలాగే రాయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ బాల్ ప్రాబబిలిటీ రాసాం, ఈ బాల్ ప్రాబబిలిటీ రాసాం, ఈ బాల్ ప్రాబబిలిటీ, 3 ప్రాబబిలిటీస్ మల్టిప్లై చేసాం. చూడండి 1 into 2 into 3 డివైడ్ బై 6 into 9 into అదేగా ఉంది. అట్లా మనకి ఇలా 3 వైట్, దీనికి ఫస్ట్ వైట్ ప్రాబబిలిటీ, సెకండ్ వైట్ ప్రాబబిలిటీ, థర్డ్ వైట్ ప్రాబబిలిటీ, ఇది బై ఇది అంటే అదే అక్కడ, కాకపోతే మెథడ్ మార్చే ఉంది ఇదే ఇక్కడ సెకండ్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఇది మనకి క్యాల్కులేట్ చేసుకుంటుంది, లాజిక్ చెప్పాక 41 divided by 324 వస్తుంది. 41 divided by 324 ఇది. నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్, ఇందులోనే సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ right. If two balls are drawn at a time from a randomly selected box, and those are found to be one white and one red, find the probability that these two balls are drawn from box 2. ఇక్కడ చూడండి మీ క్వశ్చనింగ్ ఏం చెప్పారు, 2 బాల్స్ డ్రా చేస్తే అవి ఒక వైట్ ఒక రెడ్ అని వచ్చినాయని వాళ్ళే ఇచ్చారు, అంటే రిజల్ట్ గివెన్. అలా వచ్చినప్పుడు అవి బాక్స్ 2 లో నుంచి వచ్చినవి అంటానికి ప్రాబబిలిటీ ఎంత అంటే గివెన్. సో గివెన్ రిజల్ట్ కింద రాస్తాం. అంటే సెకండ్ క్వశ్చన్ లో, ఫస్ట్ క్వశ్చన్ లో డైరెక్ట్ గా అది కావాల్సిన ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే గివెన్ కింద ఎలా రాయాలి, కింద మనకి సో 2 బాల్స్ డ్రా చేసినప్పుడు ఒకటి వైట్ ఒకటి రెడ్ వచ్చే ప్రాబబిలిటీ, అది కూడా ఏంటి మనకి బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ 3 ర్యాండమ్ గా సెలెక్ట్ చేశారు. ర్యాండమ్ గా సెలెక్ట్ చేయటువంటి ప్రాబబిలిటీ ఉంటుంది కదా, అంటే ర్యాండమ్ గా అంటే అర్థం కళ్ళు మూసుకొని ఒక బాక్స్ సెలెక్ట్ చేసి అందులోంచి బాల్ డ్రా చేశారు, అది ర్యాండమ్ అంటే ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ లో ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బాక్స్ 1, దీనికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. అట్లానే ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ బాక్స్ 2 ఈ మర్చిపోకూడదు మళ్ళీ, ఎందుకంటే మూడిట్లో ఏదో ఒకటి తీసి అందులోంచి బాల్స్ డ్రా చేయటం. 2 బాల్స్ 3 కింద 3 బాక్స్ ఉన్నాయి, కింద 3 బాక్స్ 1 సెలెక్ట్ చేయటం, అది పైన 1. సో 1/3 ప్రాబబిలిటీ 1/3 రాస్తాం. లుక్ ఎట్ బాక్స్ 1 is selected అంటే 1/3. బాక్స్ 1 సెలెక్ట్ చేసుకొని అందులోంచి 2 బాల్స్ డ్రా చేస్తే అది మనకి ఒక రెడ్ ఒక వైట్ ఒక రెడ్, 3 బాల్స్ డ్రా చేయండి, 2 బాల్స్ డ్రా చేయండి, మొత్తం ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. సో 6c2 కింద రాయాల్సింది ఏంటి 6c2, ఒక వైట్ ఒక రెడ్, సో ఒక వైట్ ఒక రెడ్ 2 into 3 ప్లస్ బాక్స్ 2 లో నుంచి 1/3. సో మొత్తం మనకు 9 ఉన్నాయి, 2 బాల్స్ డ్రా చేశారు 9c2, అది ఒక వైట్ ఒక రెడ్ ప్లస్ బాక్స్ 3 సెలెక్ట్ చేశారు 1/3 డివైడెడ్ బై మొత్తం 12 ఉన్నాయి 12c2 ఒక వైట్ ఒక రెడ్ అయిపోయింది. దిస్ ఈస్ టోటల్ ప్రాబబిలిటీ దట్ ఇది total probability that 2 balls drawn are one white one red. Now this is not the probability he is asking. ఇలా ఇచ్చే రిజల్ట్ కింద రాసాం, what is the probability that they came from back to ఇక్కడ రాసాం కదా, ఇది పైన రాయాలి 1/3 into 2 into 3 divided by 9c2. This is the required probability. ఈ ఫ్యాక్టర్ పైన రాయండి అంతే. సో ఇది
ఇది మనకి ఇది వస్తుంది 55 divided by 181. 55 divided by 181. This is the probability. అట్లా మనకి. So next, ఇంకో problem. Next. Next problem. So next problem. A box contains 15 coins. A box contains 15 coins. Fifteen coins out of which 10 are fair, 10 are fair and 5 are biased. 5 are biased. అంటే డూప్ కాయిన్స్ అన్నమాట. 5 are biased. The probability of getting a head. The probability of getting a head when fair coin is tossed. When fair coin is tossed is 1 by 2. Is 1 by 2. While it is 2 by 3. While it is 2 by 3. When a biased coin is tossed. When a biased coin is tossed. అంటే డూప్ కాయిన్. ఫెయిర్ అంటే ఏంటంటే హెడ్ కి టైల్ కి ఈక్వల్ ప్రాబబిలిటీస్ ఉంటాయి. బయాస్డ్ అంటే డూప్ కాయిన్ అన్నమాట. అంటే ఒకదానికి ఎక్కువ ఉంటుంది ప్రాబబిలిటీ. అంటే గ్యాంబ్లింగ్ లో వాడతారు ఇట్లాంటి కాయిన్స్ ఎక్కువ. A coin is drawn from the box. A coin is drawn from the box and is tossed twice. And is tossed twice. The first time it shows head. The first time it shows head. And the second time it shows tail. It shows tail. Find the probability that the coin drawn is fair. That the coin drawn is fair. సో ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనకి ఇలా ఉన్నాయి కాయిన్స్. 10 ఫెయిర్ కాయిన్స్, 5 బయాస్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా? వీటికి ఫెయిర్ కాయిన్ అయితే మనకి ఎఫ్ అంటే ఫెయిర్ కాయిన్ అనుకోండి. ఫెయిర్ కాయిన్ అయితే కనుక పి ఆఫ్ హెచ్, హెడ్ రావటానికి టైల్ రావటానికి ఈక్వల్ ప్రాబబిలిటీ. బయాస్డ్ కాయిన్ అయితే కనుక హెడ్ రావటానికి ప్రాబబిలిటీ ఇచ్చారు. హెడ్ రావటానికి ప్రాబబిలిటీ 2/3. టైల్ రావటానికి బయాస్డ్ అంటే అర్థమైందంటే ఈక్వల్లీ లైక్లీ కాదు. ఇది ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక కాయిన్ సెలెక్ట్ చేసి దాన్ని 2 సార్లు టాస్ చేశారు. 2 సార్లు టాస్ చేయడం అనేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? అప్పుడు మనకి వచ్చేది ఏంటి? 2 సార్లు టాస్ చేయటం అంటే ఇక్కడ నుంచి డ్రా చేసేది ఫెయిర్ కాయిన్ కావచ్చు, బయాస్డ్ కాయిన్ కావచ్చు. సో ఏది వస్తే అది 2 సార్లు టాస్ చేస్తారు. 2 సార్లు టాస్ చేసినప్పుడు రిజల్ట్ ఇచ్చారు. ఏమని? ఫస్ట్ టైం టాస్ 1, హెడ్ వచ్చింది. టాస్ 2 రిజల్ట్ వాళ్ళే ఇచ్చారు. రిజల్ట్ గివెన్ ఫర్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్.
ఇలా వచ్చిందని వాళ్ళే ఇచ్చారు రిజల్ట్ గివెన్. అంటే ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే మనకి ఏ కాయిన్ డ్రా చేసాము దాన్ని టాస్ చేయాలి. అంటే ఫెయిర్ కాయిన్ సెలెక్ట్ ఫెయిర్ కాయిన్ డ్రా చేయడానికి ప్రాబబిలిటీ, ఫెయిర్ కాయిన్ డ్రా చేయడానికి ప్రాబబిలిటీ. బ్యాగ్ లో 15 కాయిన్స్ ఉన్నాయి, 15 కాయిన్స్ ఉన్నాయి. ఫెయిర్ కాయిన్ మనం డ్రా చేయడానికి ప్రాబబిలిటీ ఎంత? 10/15. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 2/3. సో బయాస్డ్ కాయిన్ డ్రా చేయడానికి ప్రాబబిలిటీ బ్యాగ్ లో 15 ఉన్నాయి. ఒక డ్రా చేస్తే అది బయాస్డ్ కాయిన్ కావడానికి ప్రాబబిలిటీ 1/3. సో ఫెయిర్ కాయిన్ డ్రా చేయాలంటే ఇది ప్రాబబిలిటీ. అది ఓకే రాదు, ఇది ప్రాబబిలిటీ. బయాస్డ్ కాయిన్ డ్రా చేయాలంటే ఇది ప్రాబబిలిటీ. ఫెయిర్ కాయిన్ డ్రా చేసి 2 సార్లు టాస్ చేస్తే ఇలా రావచ్చు, లేకపోతే బయాస్డ్ కాయిన్ డ్రా చేసి 2 సార్లు టాస్ చేస్తే ఇలా రావచ్చు. సో దేర్ఫోర్ కింద గివెన్ ఈవెంట్ అంటే ఓవరాల్ గా ఏది డ్రా చేసినా ఫస్ట్ టాస్ హెడ్, సెకండ్ టాస్ టెయిల్. నేను రాయాల్సింది ఏంటంటే టాస్ 1 హెడ్, టాస్ 2 టెయిల్, ఇది రాయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫెయిర్ కాయిన్ టాస్ చేస్తే ఇలా వచ్చింది రాద్దాం. ఫెయిర్ కాయిన్ డ్రా చేసాం. ఫెయిర్ కాయిన్ డ్రా చేయటం అంటే 2/3. ఇది డ్రా చేసాం, టాస్ చేసాం 2 సార్లు. సో ఫస్ట్ టాస్ హెడ్ అంటే 1/2 ఫస్ట్ టాస్, సెకండ్ టాస్ టెయిల్ 1/2. ఇది ఒకటి, ఇది పాసిబిలిటీ. ప్లస్ బయాస్డ్ కాయిన్ డ్రా చేసాం 1/3 ఇంటూ ఫస్ట్ టాస్ హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? 2/3 ఇంటూ సెకండ్ టాస్ టెయిల్ రావడానికి ప్రాబబిలిటీ 1/3. దిస్ ఈస్ ద టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ద రిజల్ట్ హీ హెస్ గివెన్. సో ఇది కింద టోటల్ ప్రాబబిలిటీ. ఇలా జరిగిందని వాడు ఇచ్చాడు, అలా జరగటానికి ప్రాబబిలిటీ రాశాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కాయిన్ డ్రాన్ ఈస్ ఫెయిర్? ఇది ఫెయిర్ కాయిన్, ఇది బయాస్డ్ కాయిన్. సో ఫెయిర్ అంటే ఇది పైన రాస్తాం 2/3 ఇంటూ 1/2 ఇంటూ బేస్ థియరం. This is the required probability. So this is the required probability. So therefore ఇది మనకి 9/13. సో ఇది బేస్ థియరం. ఓకే, ఇఫ్ అని ఇస్తే కింద పైన ఉంటాయి. సో నెక్స్ట్ మోడల్. Right, next problem. So a ship, right? A ship is fitted with 3 engines. A ship is fitted with 3 engines. E1, E2, E3. E1, E2, E3. 3 engines తో ఫిట్ చేశారు షిప్ ని. The engines function independently of each other.
each other with probabilities 1/2 comma 1/4 comma 1/4 1/2 comma 1/4 comma 1/4 అవి ఫంక్షన్ చేయడానికి ప్రాబబిలిటీస్ అన్నమాట. ఓకేనా, ఫుల్ స్టాప్. ఫర్ ద షిప్ టు బి ఆపరేషనల్ for the ship to be operational at least two of its engines must function. At least two of its engines must function. Let capital X denote the event that ship is operational and capital X1 comma capital X2 comma capital X3 denotes and let capital X1 capital X2 capital X3 denotes respectively that the engines E1 comma E2 comma E3 are functioning which of the following is /r correct. More than one correct answer. Is /r correct. So options and that's P of x1 complement divided by x equals to 3/16. First option. B. P and probability exactly two engines of ship are functioning /x equal to 7 divided by 8. 7 divided by 8. Second option. Third option. P of capital X by X2 equal to 5/16. Clear. So one or more than one correct అన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే త్రీ ఇంజిన్స్ ఫిట్ చేశారు. అవి ఫంక్షన్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఇచ్చారు. ఈవెంట్స్ కూడా అక్కడ x1 x2 x3 అనే ఏంటి
అవి ఫంక్షన్ చేయటానికి, ఫంక్షన్ అంటే పని చేయటానికి, ఆ ఇంజిన్స్ పని చేయటానికి ప్రాబబిలిటీ. సో P of x1 అంటే ఎంత 1/2 అంటే ఆ ఇంజిన్ వర్క్ చేయడానికి ప్రాబబిలిటీ ఇది. సో వర్క్ చేయకపోవడానికి ప్రాబబిలిటీ 1/2 ఇది. సో ఇంజిన్ పని చేయడానికి ప్రాబబిలిటీ ఇది, పని చేయకపోవడానికి ప్రాబబిలిటీ ఇది. P of x2 అంటే 1/4. సో P of x2 కాంప్లిమెంట్ అంటే పని చేయకపోవడానికి ప్రాబబిలిటీ 3/4. అట్లానే P of x3 పని చేయడానికి ప్రాబబిలిటీ 1/4. పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు 3/4. ఇది సో ఇప్పుడు ఏంటి మనకి షిప్ అనేది ఆపరేషనల్ అంటే అది షిప్ పనిచేసేది ఎప్పుడంటే మినిమం 2 ఇంజిన్స్ పనిచేయాలి, మినిమం 2 ఇంజిన్స్ పనిచేయాలి, అప్పుడే మనకి షిప్ ఆపరేషనల్ అంటే అది యూజ్ చేయటం, అది మనకి నడపడానికి పనికి వస్తుంది. ఆపరేషనల్ అంటే ఆపరేట్ చేయటానికి, అంటే అది క్యాపిటల్ X అనే ఈవెంట్ ఇచ్చారు. మినిమం 2 ఇంజిన్స్ పనిచేయాలి. మినిమం 2 ఇంజిన్స్ అంటే మనకి 2 పని చేసి ఒకటి పని చేయకపోయినా పర్లా. అంటే ఎలాంటివి వస్తాయి, x1 ఇంటర్సెక్షన్ x2 ఇంటర్సెక్షన్ x3 డాష్ ఈవెంట్ రాస్తున్నాం యూనియన్. ఈ రెండు పని చేసి ఇది పని చేయకపోయినా షిప్ ఆపరేషనల్. అట్లానే x2 ఇంటర్సెక్షన్ x3 ఇంటర్సెక్షన్ x1 డాష్ ఈ రెండు పని చేసి x1 పని చేయరా, ఓకే నో ప్రాబ్లం. x1 x3 పని చేసి x2 పని చేయరా, ఓకే నో ప్రాబ్లం, ఆపరేట్ అయింది. ఇది యూనియన్ ఎగ్జాక్ట్లీ టు ఇది. అట్లానే మూడు పని చేసినా ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషనల్. సో ఇది మనకు కావాల్సింది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ 4 E1 E2 E3 E4 ఇవి 4 కూడా డిస్జాయింట్ ఈవెంట్స్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఒకటి జరిగితే ఇంకొకటి జరగదు, అంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్. అండ్ ఆల్సో దీస్ 3 ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే దీని ప్రాబబిలిటీ P of x1 into P of x2 1/4, P of x3 dash అంటే అవి రాయండి ఇంటూ, ఇండిపెండెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇంటూనే కదా, x2 into x3 అంటే ఎంత 1/4 into x3 అంటే 1/4 into x1 dash అంటే 1/2 plus P of x1 1/2 into P of x3 1/4 into P of x2 dash 3/4 plus P of x1 into P of x2 into P of x3. ఇది రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఇది రిక్వైర్డ్ P of x1 into P of x2 1/4. ఓకేనా? సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. సో ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి సో మొత్తం కిందన్ని 2 into 4 into 4 గా. సో therefore you will get 8 divided by 32 అంటే 1/4 వస్తుంది. 1/4 ఇదేంటిది మనకి మినిమం 2 ఇంజిన్స్ ఫంక్షన్ చేస్తే ఇది ఆపరేషనల్ అయింది. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ షిప్ ఈజ్ ఆపరేషనల్. సో ఇది అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్. షిప్ ఈజ్ ఆపరేషనల్ అక్కడ అడగట్లేదుగా, అది అడగట్లా. సో ఏమంటున్నారు, P of capital X1 కాంప్లిమెంట్ డివైడెడ్ బై క్యాపిటల్ X అంటే దాని అర్థం ఏంటి చూడండి. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈవెంట్ అర్థం చేసుకోవాలి. ఏంటి, x1 కాంప్లిమెంట్ డివైడెడ్ బై x అంటే ఏంటి అడుగుతుంది,
x1 పని చేయకపోవడానికి ప్రాబబిలిటీ గివెన్ దట్ షిప్ ఈజ్ ఆపరేషనల్ అంటే షిప్ ఫంక్షన్ అవుతుందని వాడే ఇచ్చాడు అంటే కింద కింద షిప్ ఫంక్షన్ అయ్యే ప్రాబబిలిటీ 1/4 గివెన్ దట్ షిప్ ఈజ్ ఆపరేషనల్ x1 పని చేయదు అనే దాని ప్రాబబిలిటీ అంటే ఏంటి మనకి ఇప్పుడు ఎలాంటి రాయాలి షిప్ ఆపరేట్ అయింది x1 పని చేయదు అయ్యా అయ్యా అయ్యి ఎక్కడ ఉన్నాయి షిప్ సో షిప్ అనేది ఆపరేట్ అయింది x1 పని చేయదు రెండోది సో అందులో ఏంటి అందులో మనకి x1 ఆపరేట్ కాదు x2 ఫంక్షన్ అయింది x3 ఫంక్షన్ అయింది x1 ఫంక్షన్ కాదు అంటే పైన ఏం రాయాలి ఈ రెండోది 1/4 into 1/4 into 1/2 1/4 cancel 1/8 ఇది తప్పు అంటే అర్థం ఏంటంటే వీడు అడుగుతుంది చూడండి ఒకసారి ఇది మామూలుగా p ఆఫ్ a బై b ఉంది కదా p ఆఫ్ a బై b అంటే అర్థం ఏంటి p ఆఫ్ a ఇంటర్సెక్షన్ b divided by p of a intersection b divided by p of x ఇది యాక్చువల్ గా చూడండి p of x అంటే షిప్ ఫంక్షన్ కావడానికి ప్రాబబిలిటీ ఇదంటే అర్థం ఏంటి ఈ రెండిటికి ఇంటర్సెక్షన్ అంటే అర్థం ఏంటంటే షిప్ ఆపరేట్ కావాలి x1 పని చేయకూడదు ఇది మనం రాసిన పైన సో ఇది నెక్స్ట్ సెకండ్ జోన్ exactly two engines so a so b అంటే మనకి given that ship is operational కింద రాయి ship is operational ఎంత ship is operational 1/4 షిప్ పని చేయడానికి ప్రాబబిలిటీ 1/4 exactly two engines are functioning అంటే ఈ చివరి వదిలేసి ఈ అన్ని పని చేసి వదిలేయాలి ఈ మొత్తం మూడు కలిపి రాయండి పైన ఈ మొత్తం మూడు కలిపి రాయాలి అంటే 1/2 ఓన్లీ 2 నే పని చేసే కేసు రాయాలి 1/4 into 3/4 this is the required probability okay so it calculate చేస్తే మీకు 7/8 వస్తుంది so this is correct 7/8 so ఇది మనకి ఎగ్జాక్ట్లీ అంటే షిప్ పని చేయాలి కింద given that ship is functioning what is the probability that exactly two engines of the ship it is nothing but మనం రాసింది Bayes theorem సో ఇది సెకండ్ ఆప్షన్ అయిపోయింది సో ఇదంటే చూడండి ఇక్కడ ఇదంటే అర్థం ఏంటంటే p of capital X by X2 capital X by X2 ఇదేమంటున్నారంటే ఇదేమో షిప్ ఈజ్ ఆపరేషనల్ given that ship 2 is functioning అంటే దీని మామూలుగా రాద్దాం చూడండి ఇదంటే అర్థం ఏంటి p of x intersection x2 divided by p of x2 అంటే జస్ట్ షిప్ ఈజ్ ఫంక్షనింగ్ యొక్క ప్రాబబిలిటీ వాడి క్వశ్చన్ లోనే ఇచ్చాడు ఈ మామూలుగా దీనికి ఈ షిప్ ఈజ్ ఫంక్షనల్ షిప్ 2 ఈజ్ ఫంక్షనల్ అంటే కింద 1/4 జస్ట్ షిప్ ఈజ్ ఫంక్షనల్ అది ఇప్పుడు ఏంటి ఇక్కడ పైన ఎలాంటి రాయాలి సో షిప్ ఆపరేట్ కావాలి సెకండ్ షిప్ ఫంక్షనల్ కావాలి x ఇంటర్సెక్షన్ x2 అంటే అర్థం ఏంటి షిప్ ఆపరేట్ కావాలి షిప్ 2 పని చేయాలి అంటే షిప్ 2 పని చేసి ఏమున్నాయి ఇక్కడ షిప్ 2 పని చేసి ఇదిగో ఫస్ట్ ది లాస్ట్ ది ఇక్కడ షిప్ 2 పని చేస్తుంది ఇక్కడ కూడా షిప్ 2 పని చేస్తుంది అంటే ఫస్ట్ ది లాస్ట్ ది అంటే 1/2 into 1/4 into 3/4 plus 1/2 1/4 into 1/4 సో ఇది
x by x2 అంటే ఇది 5/8 వస్తుంది, ఇది 5/8 వస్తుంది. సో ఇది తప్పు, సి ఆప్షన్ ఈజ్ రాంగ్. సో ఇది అంటే ఇది జనరల్ గా ఈవెంట్ రాయండి, x2 అంటే డైరెక్ట్ గా వాడే ఇచ్చాడు కదా, అంటే పై దాని మీనింగ్ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ x ఆపరేట్ అవుతుంది, x2 పని చేస్తుంది, ఉన్నాయి ఇక్కడ రాసినట్లు అది. సో అట్లానే p ఆఫ్ క్యాపిటల్ X డివైడెడ్ బై x1 సేమ్ మీనింగ్, p ఆఫ్ క్యాపిటల్ X డివైడెడ్ బై x1. ఇది క్యాపిటల్ X1 అంటే వాడే ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, షిప్ ఈజ్ ఫంక్షనల్ 1/2 అంటే జస్ట్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ రేషియో అడుగుతున్నాడు అంతే, ఈ రేషియో అడుగుతున్నాడు అంతే 1/2 కింద. సో 1/2. సో షిప్ 1 ఈజ్ ఫంక్షనింగ్, షిప్ 1 ఈజ్ ఫంక్షనింగ్ అంటే మనకి షిప్ 1 ఈజ్ ఫంక్షనింగ్ అంటే ఇది. సో షిప్ 1 ఈజ్ ఫంక్షనింగ్, షిప్ 2 అంటే ఇందాక మనం ఏం రాసాం, 3 రాయాలిరా, ఇందాక ఏం రాసాం 1/2 ఇంటూ 1/4 ఇంటూ 3/4, ఇది కూడా రాయాలి 1/4. ఇక్కడ ఇంకోటి రాయాలి, ఈ రెండోది కూడా రాయాలి, ఈ రెండోది కూడా రాయాలి, ఇక్కడ 1/4 ఇక్కడ ఒకటి రాయాలి చూడండి, అంటే ఈ మొత్తం కలిపితే. సో ఇప్పుడు చూడండి x ఇంటర్సెక్షన్ x1 పనిచేసి అంటే ఇది ఒకటి ఫస్ట్ది, x1 పనిచేసేది ఇది, x1 పనిచేసేది ఇది, x1 పనిచేసేది ఇది, అంటే x1 పనిచేసేది అంటే 1/2 ఇంటూ 1/4 ఇంటూ 3/4. x1 పనిచేసేది ఇది ఒకటి, x1 పనిచేసేది మూడోది 1 2 3. This. So then fourth one 1/2 into 1/4. This is the required probability. ఇది క్యాలిక్యులేట్ చేయండి, కరెక్ట్ గా వస్తుంది 7/16 వస్తుంది. సో దిస్ ఈజ్ ద వన్. అట్లా జస్ట్ ఫస్ట్ చేస్తే ఇది కనుక మనం కనిపెడితే మిగతా అన్నీ అయ్యే, ఇంకా అందులోనే ఉన్నాయి మొత్తం. ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోవాలి, ఈవెంట్ అంటే ఇక్కడ ఈవెంట్ మీనింగ్ ఇది, ఇది ఒకటి ఉంది, ఇది వాడే ఇచ్చాడు, ఇదేమో మనం ఇక్కడ రాసాం. ఈ ఇంటర్సెక్షన్ మీనింగ్ మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడు, ప్రాబ్లం రైట్. Right. In A bolt factory BOLT అంటే మామూలు బోల్ట్స్ ఉంటాయి కదా ఫిట్ చేసి, ఇన్ ఏ బోల్ట్ ఫ్యాక్టరీ మెషిన్స్
A comma B comma C. Machines A comma B comma C. A comma B comma C manufacture 25%, 25%, comma 35%, comma 40%, 40% of the total bolts of their output of total bolts throughout full stop of their output 5%, 5%, comma 4%, comma 2%, 2% are 2% are respectively defective bolts, okay. A bolt is drawn at random and is found to be defective. Find the probability that it is manufactured by machine B. చూడండి ఒకసారి ప్రాబ్లమ్ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఒక బోల్ట్ మెషిన్ లో చాలా మెషిన్స్ ఉన్నాయి, అందులో 3 మెషిన్లు ఏబిసి అన్నమాట. ఏబిసి ఓకేనా. సో ఆ ఫ్యాక్టరీలో ఈ మెషిన్ 25% ఆఫ్ ద బోల్ట్స్ ఇది తయారు చేస్తుంది, ఈ మెషిన్ 35% ఆఫ్ ద బోల్ట్స్ తయారు చేస్తుంది, ఈ మెషిన్ 40% ఆఫ్ ద బోల్ట్స్ తయారు చేస్తుంది. ఓకేనా. సో ఇంత పర్సంటేజ్ లో ఈ మెషిన్స్ తయారు చేస్తాయి. సో ఏమంటున్నారంటే మనకి ఇలా ఏ తయారు చేసే వాటిల్లో 5% డిఫెక్టివ్ ఉంటాయి అన్నమాట. బి తయారు చేసే 35% లో 4% డిఫెక్టివ్ ఉంటాయి, 4% డిఫెక్టివ్ ఉంటాయి. అట్లానే ఈ సి తయారు చేసే వాటిల్లో 2% డిఫెక్టివ్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేశారంటే ఇలా ఉంది కంపెనీ పరిస్థితి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఒక బోల్ట్ అనేది మనకి ఒక బోల్ట్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అంటే ఈ బోల్ట్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి ఒక డ్రా చేశారు. ఈ 3 ప్రొడ్యూస్ చేసే వాటిల్లో ఒక బోల్ట్ డ్రా చేశారు అనమాట. అది డిఫెక్టివ్, ఇది డిఫెక్టివ్ కావాలి. చూడండి ఏమనుకుందాం అంటే ఏదైతే మనకు ప్రాబ్లం అది డిఫెక్టివ్ వచ్చింది అక్కడ. ఈ అనే ఈవెంట్ ఒక బోల్ట్ డ్రా చేస్తే అది రిజల్ట్ ఇచ్చారు ఏంటి, ఆ బోల్ట్ డిఫెక్టివ్ కనపడింది వాళ్ళకి. సో ఇప్పుడు ఈ అనే ఈవెంట్ ద డ్రాన్ బోల్ట్ ఈజ్ డిఫెక్టివ్. చూడండి జనరల్ గా రాద్దాం, ఈవెంట్ తీసుకుందాం. ద డ్రాన్ బోల్ట్ ఈజ్ డిఫెక్టివ్ ఓకే, ఈజ్ డిఫెక్టివ్. ఇప్పుడు మనకి అంతకుముందు బ్యాగ్ 1, బ్యాగ్ 2, బ్యాగ్ 3 ఉన్నాయిగా, అదే ఎగ్జాంపుల్ మీరు గుర్తుంచుకోవాలి. సో బ్యాగ్ సెలెక్ట్ చేసి అందులో నుంచి బాల్ డ్రా చేయడం అంతకుముందు చూసి, ఎక్కడ ఏంటి ఇందులో నుంచి ఒక బోల్ట్ సెలెక్ట్ చేయడం. అంటే చూడండి ఈవెంట్ రాస్తుంది A1
A1 bolt selected అంతే ఫ్రమ్ ఏ. ఒక బోల్ట్ చూశారు కదా, ఆ బోల్ట్ ఏ నుంచి వచ్చింది, ఆ బోల్ట్ ఏ నుంచి వచ్చింది అనేది. A1 అంటే అర్థం ఏంటంటే బోల్ట్ ఈ సెలెక్టెడ్. చూడండి, A1 అనే ఈవెంట్ ఏంటంటే మెషిన్ నాట్ బోల్ట్. బోల్ట్ తర్వాత మెషిన్ ఏ సెలెక్టెడ్. జస్ట్ మెషిన్ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ సెలెక్ట్ చేసిన తర్వాత బాల్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ మూడిట్లో మెషిన్ ఏ సెలెక్టెడ్, మెషిన్ ఏ సెలెక్ట్ చేసి అందులో నుంచి డ్రా చేయొచ్చు, అప్పుడు డిఫెక్టివ్ రావచ్చు. A2 సేమ్ బి, A3 ఇలా ఈవెంట్స్ తీసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మెషిన్ సెలెక్షన్, ఆఫ్టర్ దట్ బోల్ట్ సెలెక్షన్. ఇది సో అయిపోయింది ఇది. సో A1 A2 A3 ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం. ఇది సెలెక్ట్ చేయటం, ఇది సెలెక్ట్ చేయటం, ఇది సెలెక్ట్ చేయటం, ఇది సెలెక్ట్ చేయటం. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ మెషిన్? సో P ఆఫ్ A1 అంటే ఎంత? 1/3. మూడు ఉన్నాయి అందులో ఏ సెలెక్ట్ చేయటం. P ఆఫ్ A1. P ఆఫ్ A2 అంటే ఎంత? 1/3. P ఆఫ్ A3 అంటే ఎంత? 1/3. ఇప్పుడు ఏం చెప్పారు మనకి? సో ఒక బోల్ట్ సెలెక్ట్ చేస్తే అది డిఫెక్టివ్ అని చెప్పారు. చూడండి నేను రాస్తున్నాను, అది డిఫెక్టివ్. ఒక బోల్ట్ సెలెక్ట్ చేస్తే అది డిఫెక్టివ్ కావడానికి ప్రాబబిలిటీ రాయాలి. అంటే P ఆఫ్ E కింద రాయాలి. P ఆఫ్ E కింద రాయాలి. అంటే ఏంటి P ఆఫ్ E అంటే? P ఆఫ్ E అంటే అర్థం ఏంటి? ఒక బోల్ట్ అంటే ఫస్ట్ ఆ బోల్ట్ సెలెక్ట్ చేసిన దీని నుంచి రావచ్చు, అప్పుడు డిఫెక్టివ్ కావచ్చు. సో ఇప్పుడు మెషిన్ ఏ ఈస్ సెలెక్టెడ్, P ఆఫ్ A1. మెషిన్ ఏ సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి బోల్ట్ డ్రా చేయటం అంటే ఇది A1 ఇంటర్సెక్షన్ E. ఇది అంటే ఆ సెలెక్ట్ చేసిన బోల్ట్ ఉంది కదా, అది మనకి ఏ అనే మిషన్ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో నుంచి వచ్చింది అనమాట. ఇది చూడండి, మెషిన్ ఏ ఈస్ సెలెక్టెడ్ అండ్ ఈ అనే ఈవెంట్ ఏంటి? అది డిఫెక్టివ్ వచ్చింది. ఇది ప్లస్, సో మెషిన్ బి ఈస్ సెలెక్టెడ్ అండ్ డిఫెక్టివ్ bolt is drawn from it. ఇది మెషిన్ 3 is selected. ఇది ఓకే, ఇది చూడండి, ఇది అర్థం ఏంటి? మెషిన్ ఏ సెలెక్టెడ్ అండ్ ఈ అనే ఈవెంట్ డిఫెక్టివ్ బల్బ్ డ్రా చేయటం. E by A1 అంటే అర్థం ఏంటంటే మెషిన్ ఏ లో నుంచి డిఫెక్టివ్ బల్బ్ డ్రా చేయటం. ఇలా డిఫెక్టివ్ రావచ్చు. మెషిన్ బి ఈస్ సెలెక్టెడ్ అండ్ డిఫెక్టివ్ బల్బ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఇట్, అలా రావచ్చు. అది డిఫెక్టివ్ అబ్జర్వేషన్ చేసినప్పుడు. అలానే మెషిన్ సి ఈస్ సెలెక్టెడ్ అండ్ డిఫెక్టివ్ బల్బ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఇట్. ఇది మనకి. సో అంటే ఇది రాస్తున్నాం చూడండి. అంటే పైన ఏం రాయాలి? పైన వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇలా ఇచ్చారు రిజల్ట్ బి అంటే పైన ఏమి రాయాలి? P ఆఫ్ A2 ఇంటూ దీని ఫ్యాక్టర్ A2, ఇది రాయాలి. ఓకే, సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, కింద రాస్తున్నాం A1 అంటే 1/3 ఇది కాదు 1/3 కాదు, 25% కదా. చూడండి, ఇది 1/3 క్వశ్చన్. A1 1/3 గా ఏంటిది 25% ప్రొడ్యూస్ చేస్తుంది.
సో అంటే 25% ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆ A1 అంటే అర్థం ఏంటంటే ఈ 25% ప్రొడ్యూస్ చేస్తే అంటే మనకు టోటల్ ప్రొడక్షన్ 100% రా. ఇక్కడ ఈ 1/3 కాదు, ఇక్కడ టోటల్ ప్రొడక్షన్ 100%. టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ద కంపెనీ 100% అన్నమాట. అందులో 25% ప్రొడ్యూస్ చేసేది ఇది. అంటే మనకి ఇప్పుడు మనం ఒక బోల్ట్ బయటకు తీసాం కదా, దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఈ A1 అనే ఈవెంట్ ఏంటంటే ఒక బోల్ట్ తీసినప్పుడు దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఏ అంటే మొత్తం 100 ఉన్నాయి. అంటే సెలెక్టింగ్ మెషిన్ ఏ కాదు ఇక్కడ. సో మొత్తం 100 ఉన్నప్పుడు సో ఇది ప్రొడ్యూస్ చేసే 25% ఉంటాయి కదా, అందులో నుంచి రావాలి. అంటే ఇది 25 డివైడెడ్ బై 100. 25 డివైడెడ్ బై 100 ఇది. అంటే ఇక్కడ మనకి మెషిన్ సెలెక్ట్ చేయటం కాదు. ఇప్పుడు మనం ఒక బోల్ట్ బయటికి తీసాం, ఆ బోల్ట్ బయటికి తీసింది ఈ మెషిన్ తో తయారైంది అయి ఉండాలి. ఇది 25/100 అంటే అర్థమైంది కదా. 25/100 అంటే అర్థం ఏంటంటే మనం బయటికి తీసిన బోల్ట్ ఈ మెషిన్ తయారు చేసింది అయి ఉండాలి. 25/100 దట్ ఈస్ నాట్ 1/3. P of A2 అంటే అర్థం ఏంటంటే మనం తీసిన బోల్ట్ ఈ మెషిన్ తయారు చేసింది అయి ఉండాలి. అంటే 100కు 35 అది తయారు చేస్తుంది కదా, ఆ 35 రాస్తాం ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకేనా. P of A3 అంటే మనం బోల్ట్ తీసింది అది ఆ మెషిన్ ప్రొడ్యూస్ చేసింది అయి ఉండాలి. అంటే 35/100 1/3 ఇది. ఓకేనా. సో దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 25/100 అంటే ఆ బోల్ట్ మెషిన్ ఏ ప్రొడ్యూస్ చేసింది అయి ఉండాలి. ఇది ఇంటూ ఇది చూడండి, ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఇక్కడ మనకి మెషిన్ ఏ లో నుంచి తీసామని, మెషిన్ ఏ లో నుంచి తీసాం ఒకటి, ఇది రాసాం ఇక్కడ. మెషిన్ ఏ లో నుంచి తీసిన బోల్ట్ అది డిఫెక్టివ్ కావాలి. మళ్ళా ఈ మెషిన్ ఏ ప్రొడ్యూస్ చేసిన బోల్ట్స్ లో 5% డిఫెక్టివ్ ఉన్నాయి. అంటే మెషిన్ ఏ గనక 100 ప్రొడ్యూస్ చేస్తే అందులో 5 డిఫెక్టివ్. అంటే ఇక్కడ ఏం రాయాలి, ఇది ఇంకా మెషిన్ ఏ అని తెలిసింది ఇక్కడ, అది డిఫెక్టివ్ కావడానికి ప్రాబిలిటీ. మెషిన్ ఏ ప్రొడ్యూస్ చేసిన బోల్ట్ డిఫెక్టివ్ కావడానికి ప్రాబిలిటీ ఎంత, 100లో 5 ఉంటాయి. అంటే 100/5 ప్లస్. సో P of A2 అంటే 35/100 ఇంటూ సో ఆ బోల్ట్ మెషిన్ బి ప్రొడ్యూస్ చేసింది ఇక్కడ రాసాం. తర్వాత అది డిఫెక్టివ్ కావాలి. అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏ బోల్ట్ డ్రాన్ ఫ్రమ్ మెషిన్ బి ఇస్ డిఫెక్టివ్. 100కు 4 ఉన్నాయి. అంటే 4/100 ప్లస్ P of A3 అంటే మనం ఆ బోల్ట్ సి నుంచి వచ్చింది అనే దాని ప్రాబబిలిటీ. అంటే 40/100 ఇంటూ ఇదేంటిది, the bolt drawn from machine 3 is defective. ఒక 2% డిఫెక్టివ్ ఉన్నాయి. అంటే 100 బోల్ట్స్ 2 ఉన్నాయి. ఇది this is the probability that a bolt drawn is defective కింద. ఓకేనా. సో పైన P of A2 ఇంటూ ఇలా ఉంది. అంటే ఏ నుంచి డ్రా చేస్తే అది డిఫెక్టివ్ రావచ్చు, బి నుంచి డ్రా చేస్తే డిఫెక్టివ్ రావచ్చు, సి నుంచి డ్రా చేస్తే డిఫెక్టివ్ రావచ్చు. ఇవి ఓవరాల్ గా డిఫెక్టివ్ కావటానికి. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద బోల్ట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ మెషిన్ బి. అంటే ఈ ఫ్యాక్టర్ ఉంది కదా, అది పైన రాయాలి. అంటే ఇది 35/100 into 4/100. This is the required probability. So this is the required probability. Calculate it. So పైన కింద క్యాన్సిల్ అవుతుంది. 28 divided by 69. 28 divided by 69 వస్తాం సార్. ఇది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒక బోల్ట్ తీసారు. ఒక బోల్ట్ తీయటం అంటే అది ఏలో నుంచే ఆ బోల్ట్ వచ్చిందనే దాని ప్రాబిలిటీ ఇది. అంటే కంపెనీలో పనిచేసే 100% బోల్ట్స్ లో
ఏ ప్రొడ్యూస్ చేసే 25 ఉన్నాయి అంటే అది బోల్ట్. ఆ బోల్ట్ అనేది ఏ నుంచి వచ్చేదాని ప్రాబిలిటీ 25/100. అది నెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాయాలంటే బోల్ట్, ఇక్కడ ఈవెంట్ ఏంటంటే ఇంకొంచెం మాడిఫై చేయాలి. బోల్ట్ సెలెక్టెడ్ ఫ్రమ్ మెషిన్ ఏ, ఇలా రాసుకో క్లారిటీ ఉంటుంది. అంటే ఆ సెలెక్ట్ చేసిన బోల్ట్ సెలెక్టెడ్ ఫ్రమ్ మెషిన్ ఏ, సెలెక్టెడ్ ఫ్రమ్ మెషిన్ బి, సెలెక్టెడ్ ఫ్రమ్ మెషిన్ సి, అది ఈవెంట్. నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి చూడండి ఇలాంటిది. నెక్స్ట్ ప్రాబ్లం అంటే కామన్ మిస్టేక్ చేస్తారు 1/3. ఇందాక నేను కూడా పొరపాటున రాసి, అది కాదు అక్కడ. అంటే ఆ మెషిన్ సెలెక్ట్ చేయటం కాదు, ఆ బోల్ట్ అందులో నుంచి రావాలి, అది రాస్తుంది ప్రాబిలిటీ. ఏ కంపెనీ హ్యాస్ 2 plants to manufacture scooters. A company has 2 plants to manufacture scooters. A company has 2 plants to manufacture scooters. Suppose let us say AB అనుకోండి. AB అనుకోండి, plants, 2 plants A and B to manufacture scooters. A manufactures 70%. A manufactures 70% of scooters. B manufactures 30% of scooters. At plant A, At plant A, 80%. At plant A, 80% of the scooters, 80% of the scooters are rated as standard quality. And at plant B, 90% of the scooters are rated as standard quality. A scooter is chosen at random. And is found to be of standard quality. What is the probability that it came from plant 2?
It came from plant to plant B. It came from plant B. చూడండి. ఇప్పుడు ఒక కంపెనీకి రెండు ప్లాంట్స్ ఉన్నాయి. ఒక ప్లాంట్ లోనేమో 70% స్కూటర్స్ తయారు చేస్తుంది, ఇంకొక ప్లాంట్ లో 30%, అంటే 100 స్కూటర్స్ ఉంటే 70 ఇందులో చేస్తుంది, 30 ఇందులో చేస్తుంది. టోటల్ ప్రొడక్షన్ కంపెనీది 100 అనుకోండి, ఇందులో 70% చేస్తుంది, ఇందులో 30% చేస్తుంది. సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఏ ప్లాంట్ లో తయారు చేసిన స్కూటర్స్ లో, అంటే ఇదేదో ఒక నెంబర్ ఉంటది కదా, 70% అంటే ఏదో ఒక నెంబర్ ఉంటదిగా, అందులో 80% స్కూటర్స్ స్టాండర్డ్ క్వాలిటీ ఉంటాయి. అట్లానే ఇవి ప్రొడ్యూస్ చేసిన నెంబర్ ఒకటి ఉంటది కదా, అందులో 90% స్టాండర్డ్ స్కూటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేశారంటే ఇవి ప్రొడ్యూస్ చేసే వాటిల్లో ఏదో ఒక స్కూటర్ తీశారు, ఎందులో నుంచో ఒక స్కూటర్ తీశారు, అది స్టాండర్డ్ క్వాలిటీ అని అది తీసి చెక్ చేస్తే స్టాండర్డ్ క్వాలిటీ ఉంది. అంటే ఏంటి చూడండి కింద జనరల్ గా రాదు, తర్వాత ఈవెంట్స్ పక్కన తీసుకుందాం. చూడండి ఇది ఇప్పుడు ఒక స్కూటర్ సెలెక్ట్ చేయాలి, అది స్టాండర్డ్ క్వాలిటీలో చెక్ చేయాలి. రెండు ఉంటాయి ఇక్కడ. ఆ స్కూటర్ స్టాండర్డ్ క్వాలిటీ అని చెప్పారు కదా వాళ్ళు, అంటే ఏలో ఉన్న స్కూటర్ సెలెక్ట్ చేసి ఉండొచ్చు, అది స్టాండర్డ్ క్వాలిటీగా కనపడి ఉండొచ్చు. బిలో ఉన్న స్కూటర్ సెలెక్ట్ చేసి ఉండొచ్చు, అది స్టాండర్డ్ క్వాలిటీగా కనపడి ఉండొచ్చు. ఏలో ఉన్న స్కూటర్ సెలెక్ట్ చేయాలంటే ప్రాబబిలిటీ ఎంత? ఏ the scooter selected from A, the scooter is selected from A అది రాయాలి. అంటే సెలెక్టెడ్ స్కూటర్ ఈస్ ఫ్రమ్ ఏ అంటే 100లో 70 ఉంటాయి, అంటే 70/100. ఎందుకు కంపెనీలో 100లో 70 ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో నుంచి ఒక స్కూటర్ సెలెక్ట్ చేస్తే 100లో అది ఏలో నుంచి వచ్చింది అనే దానికి ప్రాబబిలిటీ 70/100 ఇంటూ ఇది సెలెక్ట్ చేసాం. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఏ ప్రొడ్యూస్ చేసిన దాంట్లో ఒక స్కూటర్ సెలెక్ట్ చేసాం, అది స్టాండర్డ్ క్వాలిటీ కావాలంటే ఏ ప్రొడ్యూస్ చేస్తే ఒక 100 ప్రొడ్యూస్ చేస్తే అందులో 80 మనకు స్టాండర్డ్ క్వాలిటీ ఉంటాయి, అంటే దాని ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ స్టాండర్డ్ 80/100. ఏ ప్రొడ్యూస్ చేసే ఐటమ్స్ లో 80% అంటే అర్థం ఏంటంటే 100 కనుక ప్రొడ్యూస్ చేస్తే అందులో 80 స్టాండర్డ్ అని. ఇది ప్లస్ ఇలా the selected scooter can be from B. So what is the probability that కంపెనీ ఈ బి ప్లాంట్ ప్రొడ్యూస్ చేసిన స్కూటర్ సెలెక్ట్ చేయటం అంటే 100లో 30 ఉంటాయి, ప్రాబబిలిటీ ఎంత? 30/100 ఇంటూ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత అది స్టాండర్డ్ క్వాలిటీ కావడానికి ప్రాబబిలిటీ ఎంత? సో ఓవరాల్ గా మనకి సెలెక్ట్ చేసిన స్కూటర్ మనకి స్టాండర్డ్ కావడానికి ప్రాబబిలిటీ ఇది కింద. సో ఇదేమో ఏ నుంచి రాసాం, ఇదేమో బి లో నుంచి రాసాం. ఇది వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ ఫ్రమ్ ప్లాంట్ బి అన్నారు. ప్లాంట్ బి పైన 30/100 ఇంటూ 90/100. ఇది ఇప్పుడు ఈవెంట్స్ అంటే అర్థం ఏంటంటే A1 అనే ఈవెంట్ స్కూటర్ సెలెక్టెడ్ ఈస్ ఫ్రమ్ ప్లాంట్ ఏ టు మనం రాసింది ఏంటంటే ఈవెంట్ ప్రకారంగా ఇది ఫ్రమ్ ప్లాంట్ బి. స్కూటర్ సెలెక్ట్ చేసింది డిఫెక్టివ్ అని చెప్పారు కదా, స్కూటర్ సెలెక్ట్ చేసింది ప్లాంట్ ఏ లోనిది, ఇది స్కూటర్ సెలెక్ట్ చేసింది ప్లాంట్ బి. ఈ అనే ఈవెంట్ సెలెక్టెడ్ స్కూటర్ ఈజ్ డిఫెక్టివ్. సెలెక్టెడ్ స్కూటర్ ఈజ్ డిఫెక్టివ్. కింద ఏంది మనం రాసేది? స్కూటర్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ plant A1 into that scooter is defective. Next, scooter selected from plant B and that scooter is defective. So పైన అదే జనరల్ గా రాసాం అక్కడ.
దిస్ ఈస్ ద ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే జనరల్ గా ప్లాన్ చేసుకుని ఇలా రాయొచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఈవెంట్స్ తీసుకుంటే మనకు కొన్ని మిస్ అవుతుంది. జనరల్ గా వర్డింగ్ లో రాసామనుకో మనకు కొన్ని మిస్ అవుతాయి. అందుకని ఇలా ప్లాన్ చేసుకొని ఈవెంట్స్ రాసుకోండి. ఎలాగైనా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అట్లా మనకి ఈ మోడల్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి నెక్స్ట్ an insurance company an insurance company insured an insurance company insured 2000 scooter drivers. Insure 2000 scooter drivers $4,000 car drivers, 4,000 car drivers, 6,000 truck drivers. 6,000 truck drivers వీళ్ళకి ఇన్సూర్ చేసింది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళకి ఇన్సూరెన్స్ చేసింది. అంటే ఈ మొత్తానికి ఇన్సూరెన్స్ చేసింది అనమాట. రైట్. The probability of an accident involving a scooter driver comma car driver and a truck driver are 0.01 comma 0.03 comma 0.15 ఇవి ఓకేనా. one of the insured person meets with an accident. What is the probability that he is a scooter driver? ఇప్పుడు మనకి కంపెనీ అలా ఇన్సూర్ చేస్తుంది, అంతమందికి 3 కేటగిరీస్ లో ఇన్సూర్ చేస్తుంది అనమాట మొత్తం. సో ప్రతి డ్రైవర్ కి కూడా వాడు యాక్సిడెంట్ కావడానికి ప్రాబిలిటీ ఇచ్చారు. వాడు యాక్సిడెంట్ కావడానికి అంత ప్రాబిలిటీ ఉంది. సో ఏం చెప్తున్నారంటే వీళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే వాడికి యాక్సిడెంట్ అయింది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ హీ ఈజ్ ఎ స్కూటర్ డ్రైవర్ అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్లాన్ మనకి మొత్తం ఎంతమందికి ఇన్సూర్ చేశారు, మొత్తం 12,000 మెంబర్స్ కి ఇన్సూర్ చేశారు. సో ఒక పర్సన్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. ఇప్పుడు ఒక పర్సన్
సెలెక్ట్ చేస్తే వాడికి యాక్సిడెంట్ అయిందనమాట. సో ఒక పర్సన్ ని ఇందులో మొత్తం ఎంతమంది ఉన్నారు టోటల్ మొత్తం 12,000 మెంబర్స్ ఉన్నారు. 12,000 డ్రైవర్స్ ఉన్నారు. ఒక పర్సన్ ని సెలెక్ట్ చేస్తే వాడు స్కూటర్, ఆ పర్సన్ స్కూటర్ డ్రైవర్ కావచ్చు. చూడండి ఒకసారి, ఇప్పుడు స్కూటర్ ఆ పర్సన్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. వాడు స్కూటర్ డ్రైవర్ యాక్సిడెంట్ కావచ్చు, కార్ డ్రైవర్ కి యాక్సిడెంట్ కావచ్చు, ట్రక్ డ్రైవర్ కి యాక్సిడెంట్. అంటే ఆ పర్సన్ అనేవాడు స్కూటర్ డ్రైవర్ కావచ్చు, కార్ డ్రైవర్ కావచ్చు, ట్రక్ డ్రైవర్ కావచ్చు. సో ఇప్పుడు ఒక పర్సన్ ని సెలెక్ట్ చేస్తే వాడు స్కూటర్ డ్రైవర్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? ఆ పర్సన్ స్కూటర్ డ్రైవర్ కావటానికి. తర్వాత యాక్సిడెంట్ గురించి ఆలోచిద్దాం. 12,000 మెంబర్స్ ఉన్నారు మొత్తం. ఒక పర్సన్ ఇందులో సెలెక్ట్ చేస్తే వాడు స్కూటర్ డ్రైవర్ కావడానికి ప్రాబిలిటీ ఎంత? అది ఒకటే రాదు కదా, మొత్తం 2,000 డివైడ్ బై 12,000. ఇదేంటిది? ఒక పర్సన్ స్కూటర్ డ్రైవర్ కావడానికి ప్రాబిలిటీ ఇంటూ ఇది స్కూటర్ డ్రైవర్ కావడానికి ప్రాబిలిటీ. వాడు యాక్సిడెంట్ లో మీట్ కావాలిగా. వీడి స్కూటర్ డ్రైవర్స్ అందరికీ యాక్సిడెంట్ కావు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ హీ విల్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్? 0.01. That person he can be a scooter driver and meeting an accident. ఇది రాస్తుంది. Yes, he can be a car driver. ఒక పర్సన్ ని సెలెక్ట్ చేస్తే వాడు కార్ డ్రైవర్ అయి ఉండొచ్చు, వాడికి యాక్సిడెంట్ కావచ్చు. సో ఇప్పుడు కార్ డ్రైవర్ కావడానికి ప్రాబిలిటీ ఎంత? 12,000. 12,000 లో నుంచి ఒక కార్ డ్రైవర్ ని సెలెక్ట్ చేయండి, అది ప్రాబిలిటీ ఒకటి ఇంటూ వాడి యాక్సిడెంట్ కావడానికి వాడి ప్రాబిలిటీ 0.03. వాళ్ళందరికీ యాక్సిడెంట్లు కావు, అందులో పర్సంటేజ్ అంటే 0. వాడికి యాక్సిడెంట్ కావడానికి ఇచ్చారు ప్రాబిలిటీ 0.03. అంటే కార్ డ్రైవరు అయి ఉండి వాడికి యాక్సిడెంట్ కావడానికి ప్రాబిలిటీ ఇది. అట్లా కాకుండా ట్రక్ డ్రైవర్, ఒక పర్సన్ ని సెలెక్ట్ చేస్తే వాడు ట్రక్ డ్రైవర్ కావడానికి ప్రాబిలిటీ 12,000, 6,000. వాడికి యాక్సిడెంట్ కావడానికి ప్రాబిలిటీ 0.15 అయిపోయింది. ఇదేంటి మనం రాస్తుంది కింద? ఈ 12,000 మందిలో ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే వాడికి యాక్సిడెంట్ కావడానికి ప్రాబిలిటీ, దట్ పర్సన్ కెన్ బి స్కూటర్ డ్రైవర్, వాడికి యాక్సిడెంట్ కావడానికి ప్రాబిలిటీ ఇది. దట్ పర్సన్ కెన్ బి కార్ డ్రైవర్, వాడికి యాక్సిడెంట్ కావడానికి ప్రాబిలిటీ ఇది. దట్ పర్సన్ కెన్ బి ట్రక్ డ్రైవర్, వాడికి యాక్సిడెంట్ కావడానికి ప్రాబిలిటీ ఇది. ఇన్ని వేస్ లో ఒక పర్సన్ కి యాక్సిడెంట్ కావచ్చు. సో ఇలా జరిగింది. ఇట్ ఈస్ గివెన్ హి హస్ మెట్ విత్ an accident. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ that person is a scooter driver? అంటే ఇది పైన రాయాలి. ఇందులో ఫేవరబుల్ అవుట్కమ్స్ that scooter driver meets with an accident. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో మొత్తం 12,000 పోయింది పైన కింద. సో ఇది క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1/52 వస్తుంది ప్రాబిలిటీ. 1/52 ఇట్లా మనకు అంటే ఫస్ట్ మనం ఏమి రాస్తున్నాం అంటే పర్సన్ సెలెక్టెడ్ ఈ స్కూటర్ డ్రైవర్ అండ్ హీ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. పర్సన్ సెలెక్టెడ్ ఈస్ కార్ డ్రైవర్ అండ్ హీ మీట్ విత్ ఎన్ యాక్సిడెంట్. పర్సన్ సెలెక్టెడ్ ఈస్ ట్రక్ డ్రైవర్ అండ్ హీ మీట్స్ విత్ ఎన్ యాక్సిడెంట్. ఇంకో ప్రాబ్లం రైట్, ఇది కూడా 80 వచ్చింది. రైట్ ప్రాబ్లం. Last problem. Right. A person goes to office either by a car
either by a car or a scooter or a scooter or a bus or a train or by train. ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్తాడు, లేకపోతే ఇలా వెళ్తాడు. ఈ 4 ట్రాన్స్పోర్టేషన్స్ లో వెళ్తాడు. The probabilities by using car comma scooter comma bus and train respectively are 1/7, 2/7, 3/7, 1/7, 3/7, 1/7. చూడండి ఒకసారి, ఇలా ఇచ్చారు కదా, ఈ 4 ట్రాన్స్పోర్టేషన్స్ లో ఏదో ఒక దాంట్లో వాడు వెళ్తాడు. దానికి ఏంటంటే ఇవన్నీ యాడ్ చేయండి 1, ఇవన్నీ యాడ్ చేస్తే 1 వస్తే అర్థం ఏంటి? కంపల్సరీగా ఈ 4 వాడు నడిచి వెళ్తానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. అన్ని కలిపితే ఎంత? 1. ఇంకా నడిచి వెళ్ళటానికి ఉండదు, ఇంక వేరే ట్రాన్స్పోర్టేషన్ విమానంలో వెళ్తానికి ఉండదు. ఈ 3 1 కాలేదనుకో, ఈ 4 కలిపితే 1 కాకపోతే ఇంకొక పరిస్థితిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. 4 కలిపితే 1 అంటే అర్థం ఏంటి? ఈ ఈవెంట్స్ అన్ని కూడా మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. అంటే డెఫినెట్ గా ఈ 4 ఏదో ఒక దాంట్లో వెళ్లాల్సిందే అనమాట. 1 ఇచ్చారంటే అర్థం ఏంటంటే 1 కాకపోతే ఇంకేదైనా ఛాన్స్ ఉంటుంది. ఈ 3 వెళ్ళకుండా వేరే దాంట్లో వెళ్ళలేదు. 1 కదా ఇది. The probability of his reaching late to the office by using these methods of transport are 2/9, 4/9, 1/9, 1/9 respectively. అంటే కార్లో వెళ్తే లేట్ గా వెళ్ళడానికి ప్రాబిలిటీ, స్కూటర్ లో వెళ్తే లేట్ గా వెళ్ళడానికి ప్రాబిలిటీ, బస్ లో వెళ్తే లేట్ గా వెళ్ళడానికి, ట్రైన్ లో వెళ్తే లేట్ గా వెళ్ళడానికి. ఇవన్నీ యాడ్ చేయండి, మళ్ళీ 1 కావు. ఇవన్నీ యాడ్ చేయండి, 1 కావు. అంటే కంపల్సరీగా లేట్ వెళ్ళాల్సిన అవసరం లేదు, వాడికి కరెక్ట్ గా కూడా వెళ్తాడు. ఇవన్నీ కలిపితే 1 వచ్చినాయి అనుకో, కంపల్సరీగా లేట్ వెళ్తాడు అనమాట. అర్థమైంది కదా? అంటే మన కరెక్ట్ టైంకి వెళ్ళే ప్రాబిలిటీ రైట్ ఇది ఇచ్చింది. అర్థమైంది కదా? సో if the person reaches office in time, ఇచ్చారు ఏమని? he has reached the office in time అని రిజల్ట్ ఇచ్చేశారు. find the probability that he used the car to reach the office. సో ఏమని చెప్పారంటే వాడు కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాడని చెప్పారు రిజల్ట్ మీకు ముందు. వాడు కరెక్ట్ గా రీచ్ కావడం అంటే 1 వేలో రీచ్ కాడు కదా. వాడు కరెక్ట్ గా రీచ్ అయ్యాడంటే అది ఏ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా అయినా రీచ్ కావచ్చు. వాడు కరెక్ట్ గా రీచ్ అయ్యాడు అనమాట. సో ఆల్వేస్ కరెక్ట్ గా రీచ్ కాడు, కానీ ఈ రిజల్ట్ ఇచ్చారు. సో కింద ఏం రాయాలి? వాడు కరెక్ట్ గా ఏ మెథడ్ లో వెళ్ళినా సరే వాడు కరెక్ట్ గా రీచ్ కావడానికి ప్రాబిలిటీ. కారులో వెళ్ళే ప్రాబిలిటీ ఎంత? 1/7. దిస్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ హీ సెలెక్ట్స్ ద కార్ యాజ్ హిస్ ట్రాన్స్పోర్టేషన్ ఇంటూ వాడు కరెక్ట్ గా వెళ్ళాలి. ఇది లేట్ గా వెళ్ళే ప్రాబిలిటీ 7/9. 1 - 2/9 ప్లస్ స్కూటర్ సెలెక్ట్ చేసుకుంటాడు వాడు ట్రాన్స్పోర్టేషన్ ఇంటూ కరెక్ట్ గా వెళ్ళే ప్రాబిలిటీ 5/9 ప్లస్ బస్ సెలెక్ట్ చేసుకుంటాడు
3/9 in 3/7 into 8/9 plus 1/7 into 8/9. 1/7 into 8/9. ఇదేంటిది కరెక్ట్ గా ఏ ట్రాన్స్పోర్టేషన్ తీసుకున్నా కరెక్ట్ గా వెళ్ళే ప్రాబబిలిటీ. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ he used car to reach the office? Car అంటే ఈ ఫ్యాక్టర్ పైన. సో ఇది క్యాలిక్యులేట్ చేయండి. 1/7 is the answer. అట్లా ఓకేనా. సో ఇది ఇంకొక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇంకొకటి ఉంది. ఈ వారంతో ఇది అయిపోయింది. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబబిలిటీలో ఒక పార్ట్ ఉంది. సో ఇంకా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు కంప్లీట్ చేసి సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాను రేపు. ఓకేనా. సో ఈ రోజు కూడా అసైన్మెంట్ పంపిస్తాను. ఇలాంటివన్నీ మోడల్స్ అసైన్మెంట్ పంపిస్తాను మళ్ళీ. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.